ముంబైలోని ఓ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలింది. 8 మంది మృతి చెందారు, చాలా మంది గాయపడినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం సాక్షి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రమాదానికి కారణం ఏంటి? గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? మనం ఇప్పుడు చూసినట్టయితే మరోసారి ముంబై ఉలిక్కి పడేలా చేసిందని చెప్పవచ్చు. ఈ సంఘటన ముఖ్యంగా కుర్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సిలిండర్ పేలుడు కారణంగానే ఈ ఘటన జరిగిందని ధృవీకరించారు పోలీసులను. మనం విచారించి తెలుసుకోగా ఇప్పుడు మనకు అందిన సమాచారం మేరకు 8 మంది మృతి చెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరికొందరు గాయాలయ్యాయి. వారిని రాజావాడి ఘాట్కోపర్ లోని రాజావాడి ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం అగ్ని ఏదైతే మంటలు అంటుకున్నాయో సిలిండర్ పేలుడు అనంతరం సిటీ కినారా అనే హోటల్లో వాటిని అదుపులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరైతే గాయాలయ్యాయో, మంటల్లో చిక్కుకొని గాయపడ్డారో వారిపై చికిత్స జరుగుతుంది. ఇప్పుడైతే మనం చూసినట్టయితే ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో మధ్యాహ్నం 1 గంటకు ఒక్కసారిగా అక్కడ స్థానికులు మనకు తెలిపిన వివరాల మేరకు అక్కడ వాళ్ళందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని చెప్తున్నారు. భారీ శబ్దం కూడా వినిపించిందని చెప్తుంది. ఆ తర్వాత సిటీ కినారా హోటల్ మంటలు చెలరేగాయి. అప్పటికే ఏదైతే జరగరాందో జరిగిపోయింది. ఆ మంటల్లో 8 మంది సజీవ దహనమయ్యారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ విషయంపై అసలు వారు ఎవరు అన్నది కూడా తెలియరానంతగా పూర్తిగా వారి ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా అగ్నికి కాలిపోయినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై ఎవరన్నా తెలుసుకునేందుకు ఫారెన్సిక్ నిపుణులతో పాటు ఇతర బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఇప్పటికే రాజవాడ ఆసుపత్రిలో వారిని గుర్తుపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సతీష్. ఓకే శ్రీనివాస్.